Subscribe and share my channel Sudarsana. ఈ అధ్యాయం యొక్క పేరు మోక్ష సన్యాస యోగము. మోక్షమనగా విడుదల, బంధము నుండి విడుదల, సాంసారిక దుఃఖము నుండి జనన మరణముల నుండి విడుదల అనగా బంధ విముక్తి అని భావము. అట్టి బంధ విమోచన రూపమగు కైవల్యము త్యాగము చేతనే లభించును. త్యాగమన్నా సన్యాసమన్నా రెండూ ఒకటే. త్యాగం అనగా వాస్తవముగా దృశ్య భావన పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము. ప్రపంచము, దేహము, మనస్సు ఇలాంటి సమస్త దృశ్య వస్తువుల యొక్క సంగమును విడిచి మోక్షరూపుడగు భగవంతును ఒక్కరినే, ఆత్మవస్తువునొక్కదానినే శరణు పొందవలెను. దృశ్యవస్తు సంబంధమైన భావన అంతయు ఏ క్షణమున మనుజుడు విడిచివేయును, ఆ క్షణముననే అతడు దృగ్వస్తువగు ఆత్మగానే శేషించును, మిగులును. అది ఏ మోక్షస్థితి అనగా క్షేత్రమును విడుచుటచే క్షేత్రజ్ఞుడు శేషించునని, మిగులునని భావము. దృశ్య సన్యాసముచే దృగ్రూపమగు మోక్షము లభించునని అర్థము. ఈ ప్రకారముగా సన్యాసము వలన, త్యాగము వలన, సర్వదృశ్య వస్తు సంగ పరిత్యాగము వలన మోక్షము లభించునని బోధింపబడిన ఈ అధ్యాయమగుట వలన దీనికి మోక్ష సన్యాసయోగమనే పేరు వచ్చింది. మోక్ష సన్యాసమునకు మరి ఒక అర్థము మోక్షమనగా దైవము, భగవంతుడు. సన్యాసమనగా సమస్త కర్మలను అర్పించుట. సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలములను భగవంతునకు అర్పించుటయే మోక్ష సన్యాసమని కూడా చెప్పవచ్చును. ఇంకొక అర్థము మోక్షమును సన్యసించుట, వదలుట మోక్ష సన్యాసము. ప్రతివారును మోక్షమును కోరుదురే కానీ వదలరు కదా అంటే, కోరునది ఎవరు? మోక్షమును కోరునది బంధముననున్నవారే. బద్ధుడే ముక్తిని కోరును. కానీ గీత 17 అధ్యాయములందు తెలుపబడిన అఖండమగు బోధను జీర్ణించుకున్నవాడింకా బద్ధుడెట్లగును? అజో నిత్య శాశ్వతోయం పురాణో అని నిత్య సత్య సనాతనమగు తన ఆత్మనెరిగిన వానికి ఇంకా బంధమెక్కడా? బంధమే లేనప్పుడింకా మోక్షమును గూర్చిన ప్రశ్నయే లేదు. కాబట్టి అట్టి ముక్త స్థితిలో జీవుడు మోక్షభావనను కూడా విడిచివేయును, సన్యసించి వేయును. ఎలా అనినా అప్పుడు తానే మోక్షరూపుడై ప్రకాశించును. లేక అట్టి 17 అధ్యాయముల బోధను చక్కగా అనుభూతమొనర్చుకొనినచో, అర్థము చేసుకొనినచో భగవానుడే అతనికి మోక్షమును ప్రసాదించును. కావున మోక్షమును గూర్చిన సంకల్పమే అతనికి అనవసరము. అప్పుడు మోక్ష సంకల్పమునతడు విడిచివేయవచ్చును. అది ఏ మోక్ష సన్యాసము. ఇప్పటి వరకు 17 అధ్యాయములందు తెలుపబడిన బోధలన్నీ ఈ అధ్యాయమున సంక్షేపముగా తెలుపబడినవి. మరియు ఇది వరకు ఏవైనా బోధలు విడిచి ఉన్నా అవి కూడా ఇక్కడ సంపూర్తి చేయబడెను. కావున ఈ అధ్యాయమును గీతాసారమని కానీ, సంక్షిప్త గీత అని కానీ చెప్పవచ్చును. ఇట్టి అపూర్వ అధ్యాత్మ బోధలను పొందినవాడింకా ముక్తి పొందక ఉండునా? కావున అట్టివాడిక మోక్షమును గూర్చిన సంకల్పమును విడిచివేయవచ్చును, అనగా మోక్ష సన్యాసమును గావింపవచ్చును. ఇట్టి భావనను సూచించినది అగుటచే కూడా దీనికి మోక్ష సన్యాస యోగమని పేరు కలిగి ఉండవచ్చును. ఇప్పటిదాకా చెప్పబడిన 17 అధ్యాయముల యొక్క పేర్లు జ్ఞానయోగమని, కర్మయోగమని, భక్తి యోగమని ఈ ప్రకారముగా ఉండుటను బట్టి ఆయా పేర్ల యొక్క అర్థము జ్ఞానముచే భగవదైక్యమును, కర్మచే భగవదైక్యమును, భక్తిచే భగవదైక్యమును కలుగజేయు పద్ధతులను తెలుపు అధ్యాయములని చెప్పుకొనుచుంటిమి. అట్లే ఇక్కడ మోక్ష సన్యాస యోగమని చెప్పినప్పుడు మోక్ష సన్యాసమను క్రియ ద్వారా భగవదైక్యమును సిద్ధింపజేయు యోగమని ఈ అధ్యాయమును గురించి చెప్పవలసి వచ్చును. ఈ ప్రకారముగా సాక్షాత్ మోక్షస్వరూపమగు లేక మోక్షప్రదమగు సన్యాసము ద్వారా, త్యాగము ద్వారా లేక భగవదర్పణము ద్వారా, సర్వసంగరాహిత్యము ద్వారా యోగము సిద్ధించునని తెలుపు అధ్యాయమగుట చేతను దీనికి మోక్ష సన్యాస యోగమనే పేరు కలిగి ఉండవచ్చును. భగవద్గీత 18వ అధ్యాయము చదువుట వలన కలుగు ఫలము. మేరుపర్వత శిఖరమున అమరావతి పట్టణంలో
దేవేంద్రుడు ఒకప్పుడు శచీదేవితో కూడా సుఖాసీనుడై ఉండగా తేజోరాశియగు ఒకానొక పరమపురుషుని విష్ణుదేవతలు అక్కడికి తీసుకొచ్చారు. అతని దివ్యకాంతి పుంజములు చూడలేక దేవేంద్రుడు సింహాసనము నుండి నేల మీద పడ్డాడు. దేవతల నూతన పురుషుని సింహాసనముపై కూర్చుండబెట్టి పట్టం కట్టారు. మరియు మంగళవాద్యములను గీతములను పాడసాగారు. ఆ చిత్రాన్ని చూసి దేవేంద్రుడు విస్మయం చెంది యజ్ఞయాగాదులు కానీ దాన ధర్మములు కానీ పుణ్యక్షేత్ర సందర్శనము మొదలగునవి కానీ ఆచరింపని ఇతనికి ఇట్టి మహోన్నత దశ ఎలా సంభవించిందనే సందేహంతో విష్ణులోకానికి వెళ్ళి ఇంద్రాధిపత్యం అతనికి ఎలా లభించిందని విష్ణు భగవానుణ్ణి ప్రశ్నించాడు. అంతట శ్రీహరి అతడు నిత్యము గీత 18వ అధ్యాయమందలి 5 శ్లోకములను భక్తితో పఠించుచుండును. దానిచే అతనికట్టి మహత్యము చేకూరెనని చెప్పెను. జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోకపంచకం తత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమం. ఆ మాటలను విని దేవేంద్రుడు వెంటనే బ్రాహ్మణ వేషాన్ని ధరించి గోదావరి నదీ తీరానికి వచ్చి అక్కడ గీత 18వ అధ్యాయమును నిత్యము పారాయణ చేస్తున్న ఒకానొక బ్రాహ్మణోత్తమునకు సపర్యలు చేసి అతని నుండి గీత 18వ అధ్యాయమును నేర్చుకుని ఇంద్రాది పదవులను కూడా స్వల్పముగా తలంచి తుదకు విష్ణు సాయుధ్యమును పొందెను. కాబట్టి గీత 18వ అధ్యాయము పారాయణముచే మనుజునకు సర్వయజ్ఞ ఫలము సర్వపుణ్యకార్య ఫలము మోక్షము లభించుచున్నవి. ఈ ప్రకారముగా గీతాధ్యాయ మహత్యమును పూర్వము విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెప్పగా దానినే ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించెను. గీత 18వ అధ్యాయ ఫలము సర్వపుణ్య ఫలము మోక్షరూప సద్గతి. శుభం. Subscribe and share my channel Sudarsana.